ప్రస్తుతం సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బోత్ డొమెస్టిక్ కి సప్లై చేస్తుంది, అట్ ద సేమ్ టైం పైప్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఆల్సో సప్లైడ్ టు ఇండస్ట్రీస్. సో ఇక్కడ చూశారంటే మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ మనకి టోటలీ యాజ్ ఆఫ్ నౌ 1,03,000 వరకు మనకి పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ వాల్యూమ్స్ చూడండి, ఈ పైప్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కూడా 5,584 మనకి క్యూబిక్ మీటర్స్ జనరల్లీ వాల్యూమ్ వీళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ ఇండస్ట్రియల్ పైప్ న్యాచురల్ గ్యాస్ కూడా 2,78,400 వరకు మనము వీళ్ళతోని సప్లై చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ పైప్ న్యాచురల్ గ్యాస్ అండ్ సిఎన్జి కూడా అసలు మనకి కొరతే లేదు. ఇక్కడ సిఎన్జి ఏమో వెహికల్స్ చూడండి, వెహికల్స్కి సంబంధించి మనకి ఇది డేటా. సో టోటలీ సిఎన్జికి సంబంధించి తెలంగాణలో 225 స్టేషన్స్ వరకు మనకు ఉన్నది. సో యావరేజ్ సేల్స్ చూస్తే మనకి 4,21,000 ఉన్నది. అట్లానే మనకి కరెంట్ సేల్స్ అన్నది ఇప్పుడు చూస్తే 4,19,000 వరకు ఉన్నది. సో ఓవరాల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డైరెక్టివ్ ప్రకారం కూడా మనకి ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి అంటే పిఎన్జిని సిఎన్జిని రానున్న రోజుల్లోని ఈ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్స్ ప్రకారము నిన్న మనము ఒక జియో కూడా ఇష్యూ చేశాము. ఈ జియో ప్రకారము వాళ్ళకి చాలా మటుకు లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ హ్యావ్ బీన్ గివెన్. ఈ ఇన్సెంటివ్స్ ప్రకారము వాళ్ళు రెస్టోరేషన్ ఛార్జెస్ లేకపోతే పర్మిషన్స్ అన్న కావచ్చు, ఇవన్నీ కూడా వేవ్ ఆఫ్ చేశాము. పర్మిషన్స్ కూడా 24 అవర్స్లో వాళ్ళకు వచ్చే విధంగా అండ్ ఈ పిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్విక్గా ఎక్స్పాండ్ చేసే విధంగా ఇవన్నీ మనము ప్లాన్ చేసుకున్నాము. సో ఓవరాల్గా మనం చూస్తే both for petrol, diesel, then second one is LPG and third one is PNG. ఈ 3 సెక్టర్స్లోని మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి కన్సిస్టెంట్గా ఎప్పుడు మనకి ఈ సప్లై చైన్లోని ఇబ్బంది కలగకుండా, డిస్రప్షన్స్ కలగకుండా ఓఎంసీస్తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసుకుని సప్లై అన్నది కన్సిస్టెంట్గా మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాం.